గోంగూరతో చేసే వంటలు ఎవరికి నచ్చవులే కానీ కొత్తగా గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం పడాలే గాని ఎవరికి నచ్చదు, ఎందులోకి బాగుండదు. గోంగూర టమాటా కలయికతో తయారైన ఈ పచ్చడి వేడివేడి రైస్, రాగి సంగటి, ప్లెయిన్ రైస్, కుష్కా, టమోటా రైస్ ఇలా ఎందులోకైనా సూపర్ ఉంటుంది. సరే, గోంగూర పచ్చడి కోసం ముందుగా కడాయిలోకి 1/2 టీ స్పూన్ దాకా మెంతులు, 1/4 స్పూన్ దాకా జీలకర్ర, తీసుకున్న గోంగూర, అందులో వేసే టమోటాలకి సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలి. నేనైతే ఒక పెద్ద గోంగూర కట్ట, అందులోకి 4 టమోటాలు వేసుకున్నాను కాబట్టి బాగా కారం ఉన్న ఎండుమిర్చి ఒక 15 దాకా అయితే వేసుకున్నాను. మీరు వాడే ఆ ఎండుమిర్చి ఘాటును బట్టి తగినంత వేసుకోవాలి. నార్మల్గా పుల్లగా ఉండే చట్నీలు, పచ్చళ్ళల్లోకి కారం కొంచెం ఎక్కువ పడుతుంది, ఆ పులుపు బ్యాలెన్స్ అవ్వాలంటే. వీటిని లో ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించగా ఆ రంగు మారి ఆ ఎండుమిర్చి గల్గల్మని క్రిస్పీగా వేగి సౌండ్ వస్తుంది. చూడండి, ఈ విధంగా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులో ఇంగువ వేసుకోవాలి. ఇవి వేడిగా ఉంటాయి కాబట్టి ఆ వేడికి ఆ ఇంగువ వేగిపోతుంది. ఈ మాత్రం వేసుకుంటే చాలు. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోయి కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసి ఈ పోపు బాగా వేగనివ్వాలి. పోపు చిటపటమని వేగుతుండగా ఒక 15 దాకా పెద్ద వెల్లుల్లి అయితే చితగ్గొట్టి వేసుకోవాలి. చిన్నవైతే అలాగే వేసుకోవచ్చు. ఫ్రెష్గా ఒక 10 కరివేపాకు రెమ్మలను వేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం వేయించుకోవాలి. వెల్లుల్లి, కరివేపాకు వేగేదాకా, అంటే వెల్లుల్లి సగం వేగి కరివేపాకు చిట్టపటలాడడం ఆగేదాకా. ఎక్కువ వెల్లుల్లి ఎందుకు వేసానంటే ఆ పులుపులో మగ్గిన ఊరిన వెల్లుల్లి రైస్లో మధ్య మధ్యలో తినడానికి చాలా బాగుంటాయి. సరే, పోపు చూడండి ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులో సగం పోపుని పక్కన తీసుంచుకోవాలి, లాస్ట్లో వేసుకోవడానికి. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నది ఎర్ర గోంగూర. కాడలు ఎర్రగా ఉన్న గోంగూరలో పులుపు ఎక్కువగా ఉంటుంది. పచ్చళ్ళు, చట్నీలకు ఎర్ర గోంగూరతో చేసుకుంటే బాగుంటుంది. తెల్ల గోంగూర ఉన్నా చేసుకోవచ్చు. నేను తీసుకున్న ఈ పెద్ద గోంగూర కట్టగాను 4 టమోటాలు వేసుకున్నాను. అదే పెద్ద టమోటాలు అయితే 3 టమోటాలు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ లేదా రాళ్ళ ఉప్పు వేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించారు అంటే ఈ ఆకు కొంచెం మెత్తబడి దగ్గరకు వస్తుంది. అప్పుడు ఈజీగా కలుపుకుంటూ ఉడికించుకోవచ్చు. మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఈలోపు ఇందాక వేయించుకున్న ఈ మసాలాలను గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసే ముందు ఈ ఎండుమిర్చితో ఒకవేళ కారం మరీ ఎక్కువగా ఉంటుంది అనిపిస్తే కొన్ని తీసేసి గ్రైండ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న ఆ పెద్ద గోంగూర కట్ట టమోటాలకి ఈ మసాలా సరిపోయింది. గోంగూర, టమోటాలు ఎంత తీసుకున్నారో దాన్ని బట్టి ఈ మసాలాలు వేయించుకోవాలి. సరే, ఇప్పుడు వెళ్ళి గోంగూర సంగతి చూద్దాం. చూడండి, గోంగూర కొంచెం మెత్తగా మగ్గి ఈ విధంగా తయారైంది కదా. ఈ విధంగా కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి ఈ టమోటాలు, గోంగూర బాగా మెత్తని గుజ్జులా అయ్యేంత వరకు ఈ గరిటెతోని ఈ విధంగా మెత్తగా చేసుకుంటూ ఉడికించుకోవాలి. మూత పెట్టాక లో ఫ్లేమ్లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు మార్చుకుంటూ, ఇలాంటి కడాయిలు అడుగు తొందరగా మాడుతుంది కాబట్టి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఎప్పటిదాకా ఉడికించుకోవాలి అంటే టమోటాలు బాగా మెత్తబడిపోయి గోంగూర కొంచెం దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. చూడండి, నీళ్లు మొత్తం ఆవిరైపోయి టమోటా, గోంగూర ఈ విధంగా మెత్తని గుజ్జులా తయారవ్వాలి. మధ్య మధ్యలో కలుపుతున్నప్పుడు ఆ గరిటెతో మెత్తగా చేసుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అడుగు మాడకుండా లో ఫ్లేమ్లో ఉంచి ఇందాక గ్రైండ్ చేసిన మసాలా వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే తెల్ల గోంగూరతో చేస్తున్నట్టయితే ఆ గోంగూరలో పులుపు కొంచెం తక్కువే ఉంటుంది కాబట్టి ఎండుమిర్చి అంత వేసుకోని అవసరం లేదు, కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఈ గోంగూర చట్నీలో గుర్తు పెట్టుకొని గుర్తుగా చేసుకోవాల్సింది, గోంగూర టమోటాల్లో బాగా పులుపు ఉంటుంది. ఆ పులుపుకు సరిపడా కారం, ఉప్పు పడితేనే ఈ గోంగూర పచ్చడి మీకు సరిగ్గా కుదిరినట్టు. వేసిన పొడి గోంగూరలో కలిసేలా ఈ విధంగా 1 నిమిషం బాగా కలిపేసిన తర్వాత ఇక్కడ ఉప్పు, కారం సరి చూసుకోవాలి. పుల్లగా ఉందా, కారమైనా తక్కువ ఉంటుంది లేదా సాల్ట్ అయినా తక్కువ ఉంటుందని గమనించుకోవాలి. కారం తక్కువైతే మిర్చి పౌడర్ వేసుకోవచ్చు. ఇప్పటికి వేసిన కారం సరిపోయినట్టు ఉన్నా గోంగూరలో ఊరి ఉన్న కారం కాస్త తగ్గుతుంది టైం గడిచే కొద్దీ. కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి, దానికి సరిపడా ఉప్పు కూడా ఉండాలి. పొడి వేశాక లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు కలిపి ఉడికించాక ఇందాక దాచిపెట్టుకున్నాం కదా ఈ పోపు వేసుకోవాలి. అంతే.